నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశంలో ఈవీఎంలు 50 ఏళ్ల చరిత్ర ఉంది. 2 దశాబ్దాలుగా ఇవి పూర్తి స్థాయిలో వాడుకలో ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈవీఎంలను ఉపయోగించడాన్ని సమర్థించింది. అయినా కూడా నేటికి కొన్ని పార్టీలు వీటిని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో సాధారణ ప్రజలకు సైతం ఈవీఎంలు పనిచేసే విధానంపై ఎన్నో సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల సందేహాలను నివృత్తి చేసేలా ఇవాల్టి బిగ్ స్టోరీ భద్రంగానే బ్యాలెట్. దేశంలో ఈవీఎంలకు సుమారుగా 50 ఏళ్ల చరిత్ర ఉంది. దేశంలో 1977లోనే ఈవీఎంల అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో చీఫ్ కలెక్షన్ కమిషనర్గా ఉన్న శ్యామ్లాల్ షెగ్ధర్ దేశంలో ఈవీఎంలకు నాంది పలికారు. ఓటింగ్ మెషిన్ల ప్రోటోటైప్ను అభివృద్ధి చేయాల్సిందిగా ఆయన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను కోరారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు భారీగా వ్యయం కావడంతో యంత్రాల వైపు ఆయన దృష్టి సారించారు. ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ కృషితో ఓటింగ్ మెషిన్లు రూపుదిద్దుకున్నాయి. 1982లో కేరళలోని పరువూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారిగా ఈవీఎంలను ఉపయోగించారు. అప్పట్లో ఉన్న చట్టాలను బట్టి ఈవీఎంలను వినియోగించడం చట్ట వ్యతిరేకమనే కారణంతో 1984లో ఈవీఎంల ఉపయోగాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. లో ఐఐటి ప్రొఫెసర్లు ఓటింగ్ మెషిన్లను మరింత మెరుగుపరిచారు. 2010లో ఎన్నికల సంఘం వీటిని పరీక్షించింది. ఆ తరువాత వాటిని మరింతగా మెరుగుపరిచారు. 2013లో వీవీప్యాట్ డిజైన్ను ఎన్నికల సంఘం ఆమోదించింది. 2013 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈవీఎంలు వాడేందుకు అనువుగా చట్ట సవరణలను నోటిఫై చేసింది. దాంతో ఆనాటి నుంచి దేశంలో ఈవీఎంల వాడకం మొదలైంది. ఈవీఎంలు రంగప్రవేశం చేయడం వెనుక పెద్ద కథనే ఉంది. 1950ల నుంచి 1980ల దాకా బ్యాలెట్ పేపర్ల రిగ్గింగ్ సర్వసాధారణమయ్యింది. ఈ సమస్యను పరిష్కరించేందుకే ఎన్నికల సంఘం ఈవీఎంలను ఉపయోగించేందుకు మొగ్గు చూపింది. 1998లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను భారీ స్థాయిలో ఉపయోగించారు. 2004 నుంచి దేశంలో పూర్తి స్థాయిలో ఈవీఎంల వాడకం మొదలైంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో జరిగే సందర్భాల్లోనూ ఈవీఎంలను సమర్థంగా ఉపయోగించవచ్చు. ఈవీఎంలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ఉంటాయి. వీటికి తోడుగా ఓటో వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే మనం ఎవరికి ఓటు వేశామో పేపర్ ప్రింట్అవుట్ రూపంలో తెలియజేసే వీవీప్యాట్ యూనిట్ కూడా ఉంటుంది. 2013లో వీవీప్యాట్ను ప్రవేశపెట్టారు. ఒక బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఓటు వేస్తాం. దీంతో పేపర్ బ్యాలెట్లో మాదిరిగా చల్లని ఓట్లు ఉండే అవకాశం లేదు. పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు కార్యకర్తలు బూత్లను స్వాధీనం చేసుకునే వీలుంటుంది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఈవీఎంలలో 1 నిమిషానికి 4 ఓట్లు మాత్రమే వేసే వీలుంటుంది. అంటే బూత్ క్యాప్చర్ జరిగినా కూడా ఎక్కువగా ఓట్లు వేసుకోలేరు. ఈలోగా భద్రతా సిబ్బంది బూత్ కు చేరుకోగలుగుతారు. ఓటు వేసిన తర్వాత క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక మళ్ళీ ఓటేసే వీలుండదు. ఓట్లను లెక్కించడం తేలిక, సులభంగా వేగంగా ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. వీవీప్యాట్లో కనిపించే ప్రింటెడ్ స్లిప్ ద్వారా ఓటరు తాను ఎవరికి ఓటేసింది కూడా తనిఖీ చేసుకోవచ్చు. బ్యాలెట్ బాక్సులతో పోలిస్తే ఈవీఎంలను
ఈవీఎంలను రవాణా చేయడం సులభం. ఇవి తక్కువ బరువుతో ఉంటాయి, పోర్టబుల్ గా ఉంటాయి, సులభంగా పట్టుకునేందుకు, రవాణా చేసేందుకు వీలుగా కస్టమ్ మేడ్ కేసుతో ఉంటాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రవాణా చేస్తారు. ఈవీఎంలు వీవీప్యాట్స్ అన్ని కూడా ఎలాంటి నెట్వర్క్ తో కనెక్ట్ అయి ఉండవు, వేటికవే విడిగా ఉంటాయి. ఇవన్నీ కూడా బ్యాటరీతోనే పనిచేస్తాయి. కరెంటు పోయినా సమస్య ఉండదు. ఈవీఎంలు దేశంలోనే తయారవుతాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈసీఐఎల్ అనే 2 ప్రభుత్వ రంగ సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. ఒక్కో ఈవీఎంను 2000 ఓట్లు వేయడానికి ఉపయోగించవచ్చు. అయితే సాధారణంగా 1500 ఓట్లు వేసేందుకే వీటిని ఉపయోగిస్తారు. ఒక్కో మెషిన్ను నోటాతో సహా 16 మంది అభ్యర్థుల కోసం ఉపయోగించవచ్చు. బరిలో ఉన్న అభ్యర్థులు 16 మంది కంటే ఎక్కువగా ఉంటే మరో బ్యాలెటింగ్ యూనిట్ను జోడించవచ్చు. ఇలా మొత్తం 24 యూనిట్లను అనుసంధానం చేయవచ్చు. తద్వారా 384 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా కూడా ఈవీఎంలను ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుంది. పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఏదైనా ఈవీఎం లేదా వీవీప్యాట్ పనిచేయకుండా పోతే బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ తో సహా మొత్తం సెట్ ను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో రీప్లేస్ చేస్తారు. ఈవీఎం పనిచేయకుండా పోయిన సమయం దాకా పోలైన ఓట్లు కంట్రోల్ యూనిట్ లో భద్రంగా ఉంటాయి. అదేవిధంగా వీవీప్యాట్ కంపార్ట్మెంట్ లో బ్యాలెట్ స్లిప్స్ కూడా సురక్షితంగానే ఉంటాయి. వీవీప్యాట్ మాత్రమే పనిచేయని పక్షంలో కంట్రోల్ యూనిట్ లో నమోదైన ఓట్లు ఆ మెషిన్ మెమరీలో సురక్షితంగానే ఉంటాయి. అలాంటి సందర్భంలో రిజర్వ్ మెషిన్ల నుంచి వీవీప్యాట్ రీప్లేస్ చేస్తారు. కౌంటింగ్ సమయంలో ఏ కారణంగానైనా కంట్రోల్ యూనిట్లలోని ఓట్లను లెక్కించలేని పరిస్థితి ఏర్పడితే వీవీప్యాట్ స్లిప్స్ ను లెక్కిస్తారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు కోర్టులో ఎన్నో కేసులు దాఖలయ్యాయి. సుప్రీం కోర్టుతో సహా ఎన్నో కోర్టులు ఈవీఎంల వాడకాన్ని సమర్థించాయి. ఓటరు తాను ఎవరికి ఓటేసింది వీవీప్యాట్ స్లిప్ పై చూడవచ్చు. 7 సెకండ్ల పాటు అది ఓటరుకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ స్లిప్ సీల్ చేయబడిన డ్రాప్ బాక్స్ లోకి పడిపోతుంది. ఓటు నమోదైన తరువాత కంట్రోల్ యూనిట్ నుంచి బీప్ శబ్దం వస్తుంది. పోలింగ్ లో ఉపయోగించే కంట్రోల్ యూనిట్ లో మెమరీని దాన్ని డిలీట్ లేదా క్లియర్ చేసే వరకు స్టోర్ చేయవచ్చు. ప్రతిసారి ఎన్నికలైన తరువాత హైకోర్టులలో దాఖలయ్యే ఎన్నికల సంబంధిత కేసులు క్లియర్ అయ్యే వరకు పోలైన ఓట్ల వివరాలు లో ఉంటాయి. ఎలక్షన్ పిటిషన్లు లేకపోతే డేటాను క్లియర్ చేస్తారు. ఎన్నికల పిటిషన్లు క్లియర్ అయ్యే వరకు ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపరుస్తారు. కోర్టులు గనుక రీకౌంట్ కు ఆదేశిస్తే కంట్రోల్ యూనిట్ ను రీయాక్టివేట్ చేసి మెమరీలో ఉన్న ఫలితాలను చూస్తారు. ఎన్నికల పిటిషన్లు క్లియర్ అయ్యే వరకు వీవీప్యాట్ స్లిప్స్ ను కూడా భద్రపరుస్తారు. ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు. ఇతర మెషిన్ల మాదిరిగానే అవి కూడా ఒక్కోసారి పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని తిరిగి కంపెనీకి పంపించి ఆయా లోపాలను సవరిస్తారు. అయితే ఏ మెషిన్ కూడా ఓ అభ్యర్థి లేదా ఓ పార్టీకి అనుకూలంగా పనిచేసే అవకాశం మాత్రం ఉండదు. అంటే ట్యాంపరింగ్ కు ఎలాంటి అవకాశం ఉండదు. ట్యాంపరింగ్ కు అవకాశం లేకుండా ఎన్నో భద్రతాపరమైన చర్యలు ఉంటాయి. ఒక్కో మెషిన్ లో 16 మంది దాకా అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులే పోటీ చేస్తే 11 నుంచి 16వ నెంబర్ దాకా బటన్లు పనిచేయకుండా వాటిపై మాస్క్ వేస్తారు. తద్వారా ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం కూడా ఉండదు. ఇక వీటి ఖరీదు విషయానికి వస్తే ఒక్కో బ్యాలెట్ యూనిట్ ఖరీదు 7,900 రూపాయలు, కంట్రోల్ యూనిట్ ఖరీదు 9,800 రూపాయలు, వీవీప్యాట్ ఖరీదు 16,130 రూపాయలు. ఒక్కో ఈవీఎం సెట్ సుమారుగా 15 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఓటరు ఓటు
వేసిన తర్వాత ఆ ఓటర్ ఎవరికి ఓటు వేశారనే వివరాలు పేపర్ స్లిప్ లో కనిపిస్తాయి. ఓటేసింది ఒకరికి, స్లిప్ లో కనిపించే వివరాలు మరో అభ్యర్థివి అయినట్లయితే ఓటర్ వెంటనే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అలాంటి సందర్భాల్లో పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఆ ఓటరును టెస్ట్ ఓటు వేసేందుకు వీలు కల్పిస్తారు. ఆ వివరాలను విడిగా నమోదు చేస్తారు. ఆరోపణలు నిజమైన పక్షంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ వెంటనే రిటర్నింగ్ అధికారికి తెలియజేస్తారు. ఆ ఓటింగ్ మెషిన్ పై ఓటింగ్ ను నిలిపివేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటారు. ఆరోపణలు తప్పైన పక్షంలో పోలింగ్ కొనసాగిస్తారు. ఈవీఎంలు ఎల్లప్పుడూ జిల్లా ఎన్నికల అధికారి నియంత్రణలో ఉంటాయి. ఈవీఎంలను ఎప్పుడు సీసీటీవీ కవరేజీలో డబుల్ లాక్ సిస్టమ్ ఉన్న చోట, సాయుధ బందోబస్తు ఉన్న చోట భద్రపరుస్తారు. ఓట్లతో ఉన్న ఈవీఎంలను 2 అంచెల పోలీస్ భద్రత ఉన్న చోట భద్రపరుస్తారు. ఫలితం వెల్లడించిన తర్వాత అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లను వాటిని తీసుకెళ్లే కేసులలో సీల్ చేసి ఉంచుతారు. వీవీప్యాట్స్ నుంచి పేపర్ స్లిప్స్ ను తీసి బ్లాక్ కవర్ లో ఉంచుతారు. ఎన్నికల కేసులుంటే వాటి ఫలితాలు తేలే వరకు వీటన్నిటినీ భద్రంగా ఉంచుతారు. ఈవీఎం వేర్ హౌస్ లేదా స్ట్రాంగ్ రూమ్స్ ను ఎప్పుడు గుర్తింపు పొందిన పార్టీలు, అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలోనే ముయ్యడం, తెరవడం చేస్తారు. ప్రతి ఎన్నికలకు ముందు జిల్లా ఎన్నికల అధికారి నియంత్రణలో ఉండే ఈవీఎంలను మొదటి స్థాయి తనిఖీ చేస్తారు. తయారీ కంపెనీలకు చెందిన ఇంజనీర్లు, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీ జరుగుతుంది. ఈవీఎంలకు నెంబరింగ్ కూడా ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ ర్యాండమైజేషన్ జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ల వారీగా సెకండ్ ర్యాండమైజేషన్ జరుగుతుంది. ఎన్నికలకు ముందు అభ్యర్థుల పేర్లు, గుర్తులు వంటివి లోడ్ చేయడం గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. ఏ విధంగా చూసినా కూడా ఏ దశలో కూడా ఈవీఎంలలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. పోలింగ్ స్టేషన్లలో వీవీప్యాట్ థర్మల్ పేపర్ రోల్ మార్చడం కూడా నిషేధించారు. ఏ కారణంగానైనా థర్మల్ పేపర్ రోల్ అయిపోతే రిజర్వ్ వీవీప్యాట్ ను ఉపయోగిస్తారు. సాంప్రదాయక ఓటింగ్ విధానంలో పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు పోలింగ్ బూత్లోని బ్యాలెట్ బాక్స్ ఖాళీగా ఉందని ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ ఏజెంట్లకు చూపిస్తారు. అదేవిధంగా కంట్రోల్ యూనిట్ పై రిజల్ట్ బటన్ ను ప్రెస్ చేయడం ద్వారా ఈవీఎంలలో రహస్య ఓట్లు ఏవీ నమోదు కాలేదనే విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ ఏజెంట్లకు ప్రత్యక్షంగా చూపిస్తారు. అంతేకాదు వీవీప్యాట్ బ్యాలెట్ కంపార్ట్మెంట్ ను ఓపెన్ చేసి అది ఖాళీగా ఉందని చూపిస్తారు. అంతేకాదు కనీసం 50 ఓట్లతో మాక్ పోల్ కూడా నిర్వహిస్తారు. మాక్ పోల్ ఫలితాలను క్లియర్ చేసి వాస్తవ ఓటింగ్ నిర్వహిస్తారు. సాంప్రదాయక విధానంలో ఒక నిర్దిష్ట సమయానికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసుకునే వీలుంది. ఈవీఎంతోనూ అందుకు వీలుంది. దీంట్లో రిజల్ట్ బటన్ తో పాటుగా టోటల్ అనే బటన్ కూడా ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఒక నిర్దిష్ట సమయానికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసుకోవచ్చు. పాత విధానంలో బ్యాలెట్ బాక్సులను మిక్స్ చేసి ఓట్లు లెక్కించేవారు. ఈవీఎంలకు సంబంధించి 14 కంట్రోల్ యూనిట్లను కలిపి ఒక్కో యూనిట్ కు అని కాకుండా ఆ మొత్తం 14 యూనిట్లకు కలిపి ఒక అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకునే వీలుంది. కాకపోతే ఈ విధానం అమలుకు కొన్ని చట్టపరమైన, పాలనాపరమైన, సాంకేతిక పరమైన అడ్డంకులున్నాయి. చట్టపరంగా కూడా ఇలా అన్ని కంట్రోల్ యూనిట్లను కలపడం తప్పనిసరేమీ కాదు. ప్రస్తుతం ఉన్న
నిబంధనల ప్రకారం కౌంటింగ్ రోజున వీవీప్యాట్ స్లిప్స్ ను కౌంట్ చేయడం తప్పనిసరి కాదు. కాకపోతే కంట్రోల్ యూనిట్ లో డిస్ప్లే సరిగ్గా లేకపోతేనే వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేస్తారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను ప్రకటించడానికి ముందు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్ గా ఎంపిక చేసిన 5 పోలింగ్ స్టేషన్ల వీవీప్యాట్ స్లిప్స్ ను కౌంట్ చేయడం తప్పనిసరి. ఒకే ఓటరు వెంటనే 2 సార్లు ఓటేయడం కూడా సాధ్యం కాదు. బ్యాలెట్ యూనిట్ పై ఒకసారి బటన్ ప్రెస్ చేయగానే ఆ ఓటు కంట్రోల్ యూనిట్ లో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత బ్యాలెట్ యూనిట్ పై ఎన్నిసార్లు బటన్లు ప్రెస్ చేసినా లాభం ఉండదు. కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ గా ఉండే ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్ పై బ్యాలెట్ బటన్ ను ప్రెస్ చేస్తేనే మరో ఓటరు తన ఓటు వేసే వీలుంటుంది. పోలింగ్ సమయానికి కౌంటింగ్ సమయానికి మధ్య కాలంలో ఈవీఎంలలోకి ఓట్లు చొప్పించే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే పోల్ ప్రారంభ సమయం, ముగింపు సమయం మెషిన్ లో ముందుగానే రికార్డ్ అయి ఉంటాయి. ప్రిసైడింగ్ అధికారి కూడా వాటిని నమోదు చేస్తారు. పోల్ ముగిసిన వెంటనే కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేయబడుతుంది. ఆ తర్వాత బ్యాలెట్ యూనిట్ ను కంట్రోల్ యూనిట్ నుంచి డిస్కనెక్ట్ చేస్తారు. వాటిని వేర్వేరు కేసుల్లో ఉంచి సీల్ చేస్తారు. అంతేకాకుండా ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ ఏజెంట్లకు తెలియజేసి వాళ్ళ సంతకాలు కూడా తీసుకుంటారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈ వివరాలన్నీ సరిపోల్చుకుంటారు. అందుకే పోల్ ముగిసి కౌంటింగ్ జరగడానికి మధ్య ఉండే కాలంలో ఈవీఎంలలోకి ఓట్లను చొప్పించడం సాధ్యం కాదు. ఈవీఎం తయారీ మొదలుకొని కౌంటింగ్ దాకా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్న నేపథ్యంలో ఈవీఎం ఓటింగ్ పూర్తి సురక్షితమని చెప్పవచ్చు. ఇది ఇంత సురక్షితం అయిందే కాబట్టి పలు దేశాలు భారత్ నుంచి ఈవీఎంలను దిగుమతి చేసుకొని తమ దేశాల ఓటింగ్కు వాటిని ఉపయోగిస్తున్నాయి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.